మళ్లీ బరితెగించిన పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో చితికిపోయిన ఉగ్ర మృగం కాయాన్ని నయం చేసుకుంటూనే మరోసారి దాడికి పాల్పడింది. ఈ దాడి వెనుక ఈసారి మాస్టర్ మైండ్ మహిళా కమాండర్ జమాత్ ఉల్ మొహినాత్, మహిళా విభాగం ఇండియా చీఫ్ డాక్టర్ షహీన్, మసూద్ అజహర్ సోదరి నేతృత్వంలో ఇండియాలో కొత్త గ్రూప్ ఏర్పాటు. సోషల్ మీడియా ద్వారా భారత్లో యువతకు గేలం. జిహాద్ ఫర్ ఉమెన్, వాయిస్ ఆఫ్ ఫెయిత్ పేర్లతో ప్రచారం. మహిళా ఉగ్రవాదులతో తొలి బెటాలియన్ మహిళా జిహాద్ అంటున్న జైషే మహమ్మద్ ఇప్పుడు మరోసారి దాడికి దిగింది. ఫరీదాబాద్ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు వైద్యులు. వీళ్ళ చేతిలో సెతస్కోప్ కాదు, స్ట్రాటజిక్ బాంబ్ మ్యాప్స్. వీళ్ళు ప్రాణం పోసేవాళ్ళు కాదు, మరణం ప్రసాదించే వాళ్ళు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ చదువు పేరుతో ఉగ్రవాద సిద్ధాంతం పండించిన క్యాంపస్ జైషే మహమ్మద్. ఆల్ ఖైదా ఉమెన్ మాడ్యూల్. కన్నల కంటే ప్రమాదకరమైన బ్రెయిన్ వాష్డ్ మైండ్ డాక్టర్ షహీనా. వైద్యురాలు కాదు, మైండ్ హ్యాకర్. ఈమె ఎవరో కాదు, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్ ఉల్ మొమినాత్కు ఇండియా చీఫ్. వీరి మాడ్యూల్ మిషన్ యాక్టివ్ రోల్పై చేస్తున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ. ఇక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి, ఢిల్లీ పేలుడికి ముందు వీరి కమ్యూనికేషన్ యాక్టివ్గా ఉంది. ఈ డాక్టర్లకు ల్యాబ్ కోట్స్, స్మార్ట్ స్పీచ్ అన్నీ ముసుగు వెనుక అజెండా మాత్రం మదనంతో నిండిన దుశ్చర్య. డాక్టర్ షహీనా టీం పేలుడు పదార్థాల సూత్రాలు, క్లోనింగ్, నైట్రేట్ రేషియోలపై రీసెర్చ్ పేరుతో ప్రాక్టికల్ ట్రైనింగ్. సోషల్ మీడియాలో హిజాబ్ వాల్ ఆర్మీ పేరుతో నెట్వర్క్. ఈసారి గేమ్ చేంజ్, కొత్త పావులతో కాలనాగు కాటు. ఇప్పటి వరకు మహిళలకు స్థానం ఇవ్వని జైష్ ఇప్పుడు వారినే ఆయుధంగా మార్చుకుంటున్న వైనం. ఆపరేషన్ సింధూర్ తర్వాత వారు మారలేదు, వ్యూహం మాత్రమే మారింది. యుద్ధం మారింది, యోధులు కూడా మారారు. ఇది కొత్త ఫ్రంట్ లైన్ కాదు, కొత్త ఫ్రంట్ ఆఫ్ మైండ్ వార్. భక్తిగా కనిపించే చార్ట్స్ వెనుక బాంబు కోడులు. జైషే, ఆల్ ఖైదాలపై సిఐఏ, రా, ఎన్ఐఏ అన్ని ఫుల్ ఫోకస్. ఈ ఉమెన్ మాడ్యూల్ పాకిస్తాన్ రా ప్రాక్లీ ప్లాన్ అని అనుమానాలు. ఇది కేవలం దర్యాప్తు కాదు, ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభానికి ముందు రిహార్సల్. ఇక దొరికిన వారిని దొరికినట్లే సైలెంట్గా లేపేయాలని ఆర్డర్స్ అందినట్లు టాక్. మరోవైపు త్రివిధ దళాలు ముప్పెట దాడికి స్కెచ్ గీస్తున్న భారత్. ఈసారి పాక్ ఉగ్రమూర్ఖులు పూర్తిగా రూపుమాపే విధంగా ఆపరేషన్ సింధూర్ 2 సిద్ధమైందని. ఈ అర్ధరాత్రి మరొక దీపావళి పాక్ ఉగ్రవాదులు చూడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం. మరి ఎప్పటికైనా ఆ ఉగ్రమూకలకి బుద్ధి వస్తుందా? వాళ్ళ తీరు మార్చుకుంటారా? పౌరుల్లా బతకడానికి సిద్ధంగా ఉంటారా, లేక చావడమే వాళ్ళు కోరుకుంటున్నారా అన్నది తేలిపోనుంది. ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఆపినా ఈసారి భారత్ మిస్సైళ్ల ముందు పాక్ ఉగ్ర స్థావరాలన్నీ కూడా నేలమట్టం కావడం ఖాయం అంటున్నారు. ఎవరు అడ్డొచ్చినా, మురీల్ లాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పండినా ఈసారి ఆపేది లేదు. అడ్డొచ్చిన వాన్ని అందరినీ ఏరుకుంటా వెళ్ళిపోతామని చెప్పి భారత్ శపథం చేస్తుంది. ఇదే ఊపుతో బ్రహ్మోస్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉందంటూ ప్రచారం. ఇక ఆపరేషన్ 2.0 పాక్ని తునాతునకలు చేస్తుందా, ఎలాంటి బుద్ధి చెబుతుంది అన్నది కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న అంశం.